దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో నిందితులపై 17 కేసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెఫ్ట్స్ అయినాయి. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి. ఒకటి బైక్ థెఫ్ట్, ఒకటి ఇది బయర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగిత్యాలలో ఒకటి, కొడిమేలో ఒక కేసు చేశారు. ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్ ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాల గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది. సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా 10-10:30కి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిప్పుతుంది. సో 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు. ఏమేమి టెంపుల్స్ వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో, లేకపోతే చిన్న టెంపుల్ ఉంటుంది, ఊరు బయట ఉంటుంది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000 ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డు ఉంటుంది. వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు, మీరు అదే పెట్టించండి. చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు. మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు. అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్లో వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు. సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే 3 డిస్ట్రిక్ట్స్లో 18 కేసెస్ చేశారు. అంటే మనం పట్టుకున్నాం. దీనిలో ముగ్గురు పీసీ, మనం మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 days నుండి గట్టిగా పని చేసి ఇలా పట్టుకున్నాం. మన దగ్గర 18 కేసెస్ ఉన్నాయి. దానిలో 14 కేసెస్ మన జిల్లాలో కరీంనగర్లో 2 ఉన్నాయి, జగిత్యాలలో 1 ఉంది, సిద్దిపేటలో 1. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు, మేబీ చేసి ఉండవచ్చు, బట్ ఒప్పుకున్నారు. 18 కేసెస్ ఒప్పుకున్నారు. వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్, ఇంతకుముందు కూడా జైలు చాలాసార్లు పోయి వచ్చారు. కొత్త ఒఫెండర్ కాదు, ప్రొఫెషనల్ ఒఫెండర్స్. మన దీనికోసం వీళ్ళపైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది. ఆ హిస్టరీ షీట్స్ ఉంటాయి. సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మనం వెమ్లవాడ రూరల్ అతను, బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మెడ్చల్లో ఉంటున్నారు. వీళ్ళ వైఫ్తో సహా, సెకండ్ వైఫ్తో సహా హైదరాబాద్లో ఉంటున్నారు. సో మనం వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు. అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ CCS కూడా వీళ్ళపైన నిఘా పెడుతుంది. వీళ్ళ ఇంట్లో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు. సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన. ఇద్దరు అరెస్ట్ చేసి వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు A1 A2 వీళ్ళ పాలలో వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్.